హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ చాలా స్పెషల్. మీలో ఎవరికైతే హౌస్ క్లీన్గా ఉంచుకుంటారో అండ్ పూజా దీపాలు క్లీన్గా పెట్టుకుంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి ఈ దీపాలు చూసారా? ఎన్నో ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ చాలా కొత్తవిలాగా మిలమిలా మెరిసిపోతున్నాయి కదా. ఇవి మా అమ్మమ్మ తన హ్యాండ్తో క్లీన్ చేసింది, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. ఈ వీడియోలో మా అమ్మమ్మ పూజా యుటెన్సిల్స్ ఎలా క్లీన్ చేసింది, ఆ దీపాలు ఎలా క్లీన్ చేసిందో నేను మీకు చూపిస్తాను. అప్పుడు మీరు వచ్చినప్పుడు మేము ఏదో ఏదో అయింది పండగ పండగ వెళ్ళాక మీరు వచ్చాక తీసింది పళ్ళాలు సామాన్లు అది తెల్లగా ఉన్నాయి. ఏమీ తగలకపోతే నెల 2 నెలలు ఉంటాయి. అయినా నీకు పూజ అయితే వారానికి ఒకసారి తోముకోవచ్చు, అవసరం కదా. 2 సెట్లు ఉంటే ఒక సెట్ ఏదో వాడుకుంటే చాలా వస్తుంది. ఇక్కడ కూడా పంపిస్తే వస్తుంది. ఓన్లీ పీతాంబరం పొడి చేస్తే రుద్దాలి అంతే కదా. ఇది చెమ్మ అయిపోయింది కదా, అదే అయిపోద్ది. నూనె ఉంటుంది కదా, దాన్ని బట్టి ఎక్కువ జిడ్డు ఉంటే ఇంకోసారి వచ్చి ఒకసారి కడిగి చూపిస్తే ఇక చెయ్యి నల్లగా అవుతుంది అంటారు. ఎక్కడ అవుతుంది? ఒకసారి చెయ్యి నల్లగా అవుతుంది, ఒక్కొక్కసారి అవుతుంది. ఏమి అంటే కడిగేసుకుని పోతాయి. ఇలాంటివి ఇలా తోము, ఇడికెళ్ళి కూడా పోతాయి. పైప్ కింద పెడుతుంది. చూసారా, ఒక్క నిమిషంలో ఎంత కొత్తవిలాగా వచ్చేసాయో. ఎక్కువ శ్రమ లేకుండా పొడి పీతాంబరం పిండితో ఎటువంటి పీచు లేకుండా హ్యాండ్తో మనం 1 మినిట్ లోపల ఇంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. కూడా వచ్చేస్తుంది అంటున్నాను. చేసే తప్పేంటంటే పీతాంబరం తడుపుతారు, కానీ తడపకుండా చేయాలి. నేను తడపలేదు, తడిపినా వస్తుంది, కానీ తడిపితే పీతాంబరం ఎక్కువ పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అండ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో ఎవరికి కావాలో వాళ్ళకి డెఫినెట్గా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.